నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటీషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము టీ, కాఫీ మన శరీరానికి ఏమైనా మేలు చేస్తున్నాయా? ఒకవేళ మేలు చేస్తే ఎంత మోతాదులో తాగొచ్చు? ఎలాంటి టీ, కాఫీలతో మనకి నష్టం జరుగుతుందో తెలుసుకుందాం. సో ముఖ్యంగా మన భారతదేశంలో ఈ టీ, కాఫీ అనేది అలవాటు ఇంతకు ముందు నుండి లేదు. ఇది మనకి సుమారుగా ఒక 300-400 ఇయర్స్ నుంచి మనకిది అలవాటులోకి వచ్చింది. సో మనకి ఇండియాలో ప్రతి ఒక్కరు బిలో పవర్టీ లైన్ నుండి ఎఫ్లూయెంట్ ఫ్యామిలీస్ వరకు ప్రతి ఒక్క ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు పొద్దున్న లేవగానే టీ తీసుకోవడం ఆర్ కాఫీ తీసుకోవడం అనేది ఒక అలవాటులాగా మారిపోయిందనమాట. బట్ బేసిక్గా ఈ టీ, కాఫీ అనేది మన ఇండియన్ కల్చర్లో లేదనమాట. సో ఇది మనం చైనా నుండి మనం తెచ్చుకున్నదనమాట ఈ కల్చర్. సో మనకి టీ అనేది మార్కెట్లో రకరకాలుగా లభిస్తుందన్నమాట. సో మనకి పౌడర్ టీ కానీ, డస్ట్ టీ, అలాగే గ్రాన్యూల్ టీ, టీ లీవ్స్, గ్రీన్ టీ, ఇలా రకరకాలుగా టీ లభిస్తుంది. మనకి చాక్లెట్ ఫ్లేవర్స్లో లభిస్తుంది అనమాట. సో మనము దీని ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు మనం డిఫరెంట్ ఫ్లేవరింగ్ ఐటమ్స్ వేసి దీన్ని డిఫరెంట్ మోడ్స్ లాగా వాడుకుంటాం. అలాగే కాఫీ కూడా మనకి రకరకాలుగా కాఫీ లభిస్తుంది. రోస్టెడ్ కాఫీ, అన్రోస్టెడ్ కాఫీ, గ్రీన్ కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, ఇలా మనకి రకరకాలుగా కాఫీస్ లభిస్తాయి. సో మనకి అలాగే మనకి దీన్ని కూడా మనము ఫ్లేవర్స్ చేసుకోవచ్చు అనమాట. చాక్లెట్ ఫ్లేవర్ కానీ, చికోరీ ఫ్లేవర్స్ కానీ, అలా కాఫీని కూడా చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఇవి ఎలాంటి బెనిఫిట్ ఇస్తాయి మన శరీరానికి అంటే, వీటిలో కెఫీన్ ఉంటుంది. మనకి కెఫీన్ అనేది మనకు ఒక మూడ్ రిలాక్సెంట్ అనమాట. మనము స్ట్రెస్ అయినప్పుడు కానీ, టయర్డ్ ఉన్నప్పుడు కానీ ఒక కప్పు కాఫీ, టీ తాగినా కూడా, తలనొప్పి ఉన్నప్పుడు ఒక కప్పు టీ, కాఫీ తాగినా కూడా మనకు ఒక రిలాక్సేషన్ అనేది, ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది, ఒక ఫ్రెష్నెస్ అనేది వస్తుంది అనమాట. సో మనం పొద్దున్న లేగానే మనము అలా మత్తుగా మబ్బుగా ఉండకుండా త్వరగా పని చేసుకోవడం కోసం ఒక కప్పు కాఫీ, టీ ఆర్ అలా తీసుకోవడం అలవాటు అవుతుంది. సో అది పర్వాలేదు. సో ఈ టీ, కాఫీలో మనకి రకరకాల పాలిఫినోలిక్ కాంపౌండ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, కొంత మేరకు వైటమిన్స్, మినరల్స్ లభిస్తాయన్నమాట. ఇప్పుడు మనకి గ్రీన్ టీ ఉంది. ఈ గ్రీన్ టీ అనేది చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది మనకు వెయిట్ రిడక్షన్కి, డయాబెటీస్ కంట్రోల్కి, తర్వాత సెల్స్ రిజువినేట్ చేయడానికి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి. వీటిలో కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ పాలిఫినోలిక్ కాంపౌండ్స్ లభిస్తాయి అన్నమాట. వీటిలో మనకి క్యాటచిన్, ఎపికాటచిన్ గ్యాలేట్, ఎపికాటచిన్ గ్యాలేట్, ఇలాంటి మంచి పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అన్నమాట. ఇవి మనకి కార్డియో ప్రొటెక్టివ్ లాగా పనిచేస్తాయి. యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ గాను, వెయిట్ రిడక్షన్కి, ఇంకా సెల్స్ మంచిగా మెచ్యూర్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో మనకి ఇన్ని రకాల టీ, కాఫీస్ ఉన్నప్పుడు మనం యూజువల్గా మార్నింగ్ తీసుకునే టీని మనము పెప్పర్ టీ కానీ, జింజర్ టీ కానీ, లేకపోతే మసాలా టీ కానీ, లేకపోతే తులసి టీ కానీ, లేకపోతే మింట్ టీ కానీ, ఇలా రకరకాల ఫ్లేవర్స్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ ఐటమ్స్ ఏవైతే స్పైసెస్ అండ్ లీవ్స్ ఉన్నాయో వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్, ఎనాల్జీసియా ఎఫెక్ట్ ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపు, నొప్పి తగ్గించే కెపాసిటీ ఉంటుంది. ఎనాల్జీసియా అంటే నొప్పి తగ్గించే కెపాసిటీ అనమాట. సో మనకి గొంతు బాగా నొప్పి ఉండడము, జలుబు, జ్వరం వచ్చినప్పుడు మనం అల్లం టీ తాగితే కనుక అదొక సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది గొంతులో. తర్వాత తల బాగా నొప్పి వచ్చినప్పుడు తాగితే కనుక ఒక రిఫ్రెషింగ్ ఏజెంట్గా, ఒక ఎనాల్జీసియా లాగా, పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది అనమాట. అలాగే మనకి ఇంకా రకరకాల హర్బల్ టీస్ ఉంటాయి. ఇప్పుడు రకరకాల ఫ్లవర్స్, లీవ్స్తో చేసుకుంటారు. వీటిలో కూడా ఎసెన్షియల్ ఆయిల్స్తో మనకి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే మనకి కాఫీలో కూడా మనము చాక్లెట్ కాఫీ కానీ, లేకపోతే చికోరీ కాఫీ కానీ, ఫిల్టర్ కాఫీ కానీ, ఇన్స్టెంట్గా కానీ, ఇలా ఏమన్నా చేసుకోవచ్చు. గ్రీన్ కాఫీలో కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, జస్ట్ లైక్ గ్రీన్ టీ లాగా. సో మనము ఇలా ఏవైనా తీసుకోవచ్చు. సో ఇవి ఎంత మోతాదులో తీసుకోవాలి? సో మనిషి సగటుగా 1 నుంచి 2 కప్పులు ఆర్ 3 కప్పుల లోపల తీసుకోవచ్చు అనమాట. మీ కప్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత కప్పు సైజ్లో మనము 2 సార్లు తీసుకుంటే చాలు. చాలా ఎక్కువ క్రేవింగ్ ఉన్నవాళ్ళు, స్ట్రెస్లో ఉండేవాళ్ళు ఇంకో కప్పు తీసుకున్నా నష్టం లేదనమాట. మనం కెఫీన్ అనేది ఓవర్ డూ చెయ్యొద్దు. ఒక 250 మిలీగ్రామ్స్ నుంచి 300 మిలీగ్రామ్స్ లోపల మనం తీసుకుంటే చాలు.
ప్రెగ్నెంట్ విమెన్ అస్సలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ కెఫిన్ ఓవర్‌డోస్ చేయడం వలన వాళ్ళ బేబీ పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వాళ్ళకి స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడము, బేబీస్‌లో కూడా డిస్టర్బెన్సెస్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం మోతాదుగా టీ, కాఫీ తీసుకోవాలి. అండ్ కాఫీ అనేది ఒక డైయూరెటిక్ ఫంక్షన్ ఉంటుంది. అంటే మన శరీరంలోంచి నీరు తీసేస్తుంది కాబట్టి, అందుకే మనము ఎవరికైనా టీ, కాఫీ ఇచ్చే ముందు ఒక గ్లాస్‌లో నీళ్ళు ఇచ్చే అలవాటు ఉంటుంది. సో అందుచేతనే ఫస్ట్ మనం టీ, కాఫీ తీసుకునే ముందర ఒక గ్లాస్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో టీ బెటరా, కాఫీ బెటరా? సో 2 మంచివే. చాలా స్టడీస్ చెప్తున్నాయి బ్లాక్ కాఫీ ఈజ్ ఎక్సలెంట్ వెయిట్ రిడక్షన్‌కి, కార్డియో ప్రొటెక్టివ్, డయాబెటీస్ కంట్రోల్‌కి అని. సో బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు. అలాగే మనం బ్లాక్ టీ, లెమన్ టీ ఇలా కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా మంచి ప్రొటెక్షన్ లభిస్తుందనమాట. సో ఈ టీ, కాఫీని మీరు ఎలా చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇంత కప్పు టీలో అంత పంచదార వేసేసుకొని శుభ్రంగా గేదె పాలు కానీ ఫుల్ క్రీమ్ వేస్ట్ చేసుకున్నారు అంటే ఇట్ బికమ్స్ వెరీ హార్మ్ఫుల్. అందులో మీకు ఎక్కువ క్యాలరీస్, తర్వాత ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్, ఎక్కువ కొలెస్ట్రాల్ అనేది లభిస్తుంది. అలాగే మీరు ఫ్యాట్ ఫ్రీ మిల్క్తో విత్ లిమిటెడ్ షుగర్ ఆర్ వితౌట్ షుగర్ ఫర్ డయాబెటీస్ తీసుకుంటే అది ఎక్సలెంట్ అనమాట. సో నార్మల్ బాడీ వెయిట్ ఉండేసి యాక్టివ్గా ఉండేవాళ్ళు టోన్డ్ మిల్క్ అలా తీసుకోవచ్చు. అలాగే మనకు కాఫీలో అయినా సరే సేమ్ ప్రిన్సిపల్. మనం ఎంత ఫ్యాట్ యాడ్ చేస్తున్నాం, ఎంత షుగర్ యాడ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి కాఫీలో మోచా, లాటే, క్యాపుచినో ఇవన్నీ హై క్యాలరీ అనమాట. మనకు లాటే అనేది ఇంత పెద్ద కప్లో సర్వ్ చేస్తారు, అరౌండ్ 350 ml అనేది. సో ఫుల్ క్రీమ్ ఉంటుంది అనమాట. దాంట్లో మనకి ఒక 600 నుంచి 700 క్యాలరీలు లభిస్తాయి. అలాగే క్యాపుచినో కూడా మన పెద్ద మగ్స్లోను ఎక్కువ క్యాలరీలో 400 వరకు వస్తుంటాయి అనమాట. ఈ మోచా, క్యాపుచినో, లాటే ఇవి తీసుకున్నప్పుడు మనకి ఒక మీల్కి ఆర్ 2 మీల్స్కి సరిపడే క్యాలరీస్ వచ్చేస్తాయి, ఫ్యాట్స్ వచ్చేస్తాయి. సో అందుచేతనే మనము వీటిని జాగ్రత్తగా తీసుకోవాలి. ఆర్ ఇలాంటివి లావుగా ఉన్నవాళ్ళు కానీ, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట. సో కాఫీ ఆర్ టీ మనం 1 to 2 cups ఆర్ 3 cups అట్ మ్యాక్స్ కన్నా మించకూడదనమాట. మనకి హైపర్ యాసిడిటీ ఉన్నవాళ్ళు టీ, కాఫీని అవాయిడ్ చేస్తే మంచిది. చాలా ఎక్కువ క్రేవింగ్ ఉన్నవాళ్ళు లైట్గా ప్రిపరేషన్ని కొద్ది మోతాదులో తీసుకుంటే పర్వాలేదు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనము హెల్దీ వే ఆఫ్ టీ, కాఫీని ప్రిపేర్ చేసుకుంటే మనకు ఎటువంటి నష్టం అనేది ఉండదు.